ఎలా ఉంది రవి? ఆల్ మన గుడ్? ఎ మన అయితే వీక్లీ రీక్యాప్ కాస్త ఆల్రెడీ మంత్లీ రీక్యాప్ అయింది. ఐ థింక్ లాస్ట్ మన రీక్యాప్ చేసి ఒక 3 వీక్స్ అయినట్టుంది. 3 వీక్సో, 4 వీక్సో. ఐ థాట్ ఇట్ వాస్ 2 వారాలే అనుకున్నాను. మధ్యలో ఒక ఓకే. వారం అనుకున్నాను. ఎనీహౌ యాహ్! బట్ ఆ యు ఆర్ ఏఏలో ఇంత జరుగుతుండగా మనం 2 వీక్స్ గ్యాప్ తీసుకోవడం, మనం 20 మినిట్స్ మాట్లాడలేకపోవడం అనేది మనం చాలా ఇట్స్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ ఈవెంట్ యాక్చువల్లీ. ఏఐ లైక్ ఈ 2 వీక్సే ఆల్మోస్ట్ మళ్ళీ ఒక కొత్త మోడల్స్ వచ్చేసి అసలు ఒక యుగంలాగా తయారైపోయింది గదా! ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ మనం ఆల్ ఫర్ మ్యూస్ పార్క్. ఆ! యాహ్! థాంక్స్. నేను మొన్నటి వరకు అంటున్నా గదా! మోడల్ యాహ్! లేని మేము మాట్లాడే అర్హత లేదు మాకు అని నేను త్రివిక్రమ్‌లాగా మేమెప్పుడో అర్హత కోల్పోయాం. ఫైనల్లీ వి కెన్ ఆల్సో టాక్ అని. సో, వి ఆల్సో హావ్ మేము చేరి మార్గదర్శిలో చేరి మేము ఒక మోడల్ కొనుక్కున్నాం. లేదు లేదు. బాహుబలి వచ్చాడు. ఊపిరి పీల్చుకో స్టైల్‌లో. బట్ క్రేజీ టైమ్స్. బట్ యాహ్! ఈ లాస్ట్ వీక్‌లో వి హావ్ మైథోస్, వి హావ్ మ్యూజ్ పార్క్, వి హావ్ స్పడ్ కమింగ్ అప్. ఇంకా జెమ్మా ఇన్ లాస్ట్ 2 వీక్స్‌లో. ఇట్స్ జమా లైక్ మర్చిపోయాంలే అసలు కంప్లీట్‌లీ. అదేంటది జెమ్మా వచ్చి ఏదో జెమ్మా మర్చిపోయామంటే అదేదో ఒక 4 మంత్స్ కాదు, లాస్ట్ వీక్ వచ్చింది జెమ్మా. అప్పుడే దాన్ని మర్చిపోయి ఇది ఎలా ఉందంటే జనాలకి అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ క్లాడ్ పీక్ యూసేజ్, ఆ నర్ఫింగ్ అసలు మొత్తం అంతా క్రేజీగా తయారవుతుంది కదా! యాహ్! బట్ ఐ థింక్ ఫండమెంటల్లీ నాకొక కైండ్ ఆఫ్ రివైండింగ్ బ్యాక్ ఈ కాల్స్‌లో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ వి స్టార్ట్ ఈస్ లైక్ వాట్ ఈస్ అవర్ కరెంట్ ఎక్సైట్‌మెంట్ మీటర్ లెవెల్ విత్ ఏఐ కదా! దట్ ఈస్ ఐ థింక్ గ్రౌండింగ్ అవర్ సెల్వ్స్ ఆన్ లైక్ మన పర్సనల్ యూసేజ్. ఆబ్వియస్లీ లైక్ ఎవ్రీబడీ ఎల్స్ ఐ థింక్ మన పీక్ ఆఫ్ ఇల్యూజన్‌మెంట్ నుంచి నేనిలా ఒక గ్రాడ్యువల్ దాంట్లోకి పడిపోయాను. ఇన్‌ఫాక్ట్ ఒక 2 వీక్స్ నేను ఎళ్ళే ముందు ఓపస్ వాస్ బ్రూటల్లీ నర్ఫ్డ్. నాకైతే అది స్కిల్‌లో ఫస్ట్ లైన్ చదవదు. నెక్స్ట్ గుర్తుంచుకోదు. ఐ వాస్ అబ్సల్యూట్‌లీ డిసప్పాయింటెడ్. అండ్ ఐ థింక్ దట్స్ ద పాయింట్ వెన్ నువ్వు అప్పటికి ఆల్రెడీ జీపీటీ 5.4 వాడుతున్నావు. నేనింకా ఇవన్నీ ఏం మారుస్తాంలే వర్క్ ఫ్లోస్ ఇవన్నీ అనుకుని ఐ స్టార్టెడ్ యూజింగ్ కోడెక్స్. బట్ మ్యాన్ కోడెక్స్ వాస్ ఇట్ వాస్ లైక్ it consistently found legit bugs. It consistently was working diligently. Consistently was required less context. So అన్ని విధాలుగా ఐ వాస్ లైక్ ఓకే, నాకు ఈ టైంలో కావాల్సింది యూఏ కాదు, ఒక రిలయబిలిటీని. ఐ థింక్ ఐఎమ్ స్లోలీ బికమ్ ఏ కోడెక్స్ కన్వర్ట్. ఇన్ఫాక్ట్ నా యూసేజ్లో ఐ థింక్ ఐఎమ్ స్లోలీ మోస్ట్ ఆఫ్ మై టోకెన్స్ యాక్చువల్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ మోస్ట్లీ కోడెక్స్. యాహ్! ఐ కంప్లీట్‌లీ అగ్రీ. వన్ థింగ్ దట్ నువ్వు మెన్షన్ చేయింది అక్కడ కోడెక్స్ ఏంటంటే, క్లాడ్ మనం వాడితే లైక్ ఆఫ్టర్ ఒక 2, 3 అవర్స్ తర్వాత అదేదో మొత్తం ఒక పిచ్చెక్కిందలా బిహేవ్ చేస్తుందన్నమాట. కానీ కోడెక్స్ ఆ ఫోకస్ అనేది ఉంటది. లైక్ ఆ సెషన్ ఒక 3 వీక్స్ అయ్యాక కూడా ఆ ఫోకస్ ఇంక అంతే ఉంటదన్నమాట. ఇట్ రిమెంబర్స్ ఆ థింగ్స్ అనేది, ఆ కాంటెక్స్ట్ కంపాక్టింగ్ కానీ, హౌ ఇట్ క్యాన్ రిఫర్ టు ద థింగ్స్ దట్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అనేది కానీ ఇట్స్ లైక్ అమేజింగ్. అది అసలు ఎలా చేస్తుందో కానీ దే ఫిగర్ దట్ రెసిపీ ప్రెటీ వెల్. యాహ్! ఇన్‌ఫాక్ట్ ఐ థింక్ నాకేంటంటే నువ్వు ఐ థింక్ నువ్వు ఒక 2 వీక్స్ ముందు నుంచే మీరందరూ ఇలా ఇలా చాలా బ్యాక్వర్డ్ లో బతుకుతున్నారు నాకు చెప్పినా గానీ, నేను చాలా కష్టపడి స్కిల్స్ రాసుకున్నా, స్కిల్ డాట్ ఎండీస్ రాసుకున్నా, ఇవన్నీ నేర్పించా, కాంటెక్స్ట్ డాట్ ఎండీలు రాసాను, ఇవన్నీ ఇప్పుడు అన్ని ఎక్కడ పోర్ట్ చేయాలి అనుకున్నా గానీ, బట్ ద మొమెంట్ ఐ ఐ డిడ్ ద I did the basic without any prompt. I just did the codex, and the codex just picked everything up. In fact, I realized for codex you really require very less actually context అన్నమాట. అండ్ ఇంకొకటి కోడెక్స్ కరపతి చెప్పినట్లు ఈ ఆటో రీసెర్చ్ లూప్స్ ఉంటాయి కదా! ఆటో రీసెర్చ్ లూప్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ కోడెక్స్ అయితే అమేజింగ్ చేస్తుంది. నువ్వు నీ ఫైనల్ డెస్టినేషన్ ఇది. నాకిది కావాలి. ఏం చేసుకుంటావో చేసుకో. రాత్రి మొత్తం కుక్కలా పనిచేయి. నాకు ఉదయానికి ఇది కావాలంటే గొడ్డు చాకిరీ చేస్తుంది. ఇట్ విల్ ట్రై అండ్ గెట్ ఇట్ అనమాట. అది క్లాడ్‌కి అది
ఒక గంట తర్వాత నా వల్ల కాదు పడుకుంటున్నాను. But I think actually I'm curious, like what is the difference between ఇప్పుడు మన కోడెక్స్ బేసికల్ గా బిఫోర్ దిస్ ఆటో రీసెర్చ్ లూప్స్ ఈ క్లాడ్ లో యూ న్యూ దిస్ రాల్ఫ్ విగమ్ లూప్స్ ఇవి ఉండేవి కదా, బేసికల్ గా వైల్ లూప్ లో పెట్టి యు ఆర్ బీటింగ్ ద సేమ్ క్లాడ్ అగైన్ అండ్ అగైన్ టు సబ్మిషన్. వాట్ వాస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ వాట్ ఇస్ కోడెక్స్ డూయింగ్ హియర్? సో ద థింగ్ ఏంటంటే క్లాడ్ లో ప్రీవియస్ చేసినప్పుడు ఐ థింక్ అట్లీస్ట్ మై అండర్స్టాండింగ్ వాస్ నీకు ఇది వచ్చింది క్లాడ్ అట్ సమ్ పాయింట్ గివ్ అప్ చేస్తే రాల్ఫ్ విగమ్ లూప్స్ ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ రీఇన్వోక్ చేసేసి దాన్ని డైస్ రోల్ చేసి ఎప్పుడొకప్పుడు 6 పడదా అనే స్టైల్లో చేస్తా ఉంటాం. ఆటో రీసెర్చ్ లూప్స్ లో ఏమవుతుందంటే అలా ఒక మెథాడికల్ గా దట్ నేను ఇంతవరకు చేసిన పని ఇది, ఈ పని చేయడం వల్ల ఇది వచ్చింది, సో ఈ లూప్ లో వెళ్తే నాకేం అంటే అబ్లేషన్స్ అంటారు కదా ఈ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ లో, అబ్లేషన్స్ అన్నిటిని అది ఫస్ట్ నీట్ గా క్రియేట్ చేసుకుంటుంది. నా ఈ 6 అబ్లేషన్స్ ఇవి, ఈ 6 అబ్లేషన్స్ లో ఏదైతే బాగా వస్తుందో లెట్స్ సే ఒకటి విన్ అయితే దాంట్లో మళ్ళీ 6 5 ఎలా క్రియేట్ చేసుకుంటాను, ఈవెన్చువల్ గా నా గోల్ వైపు మూవ్ అవడానికి నా ప్రీవియస్ అబ్లేషన్స్ ఏదైనా తీసుకొచ్చి దీంట్లో పెట్టొచ్చా. ఆ క్రాస్ లూప్ రెఫరెన్స్ అనేది ఐ థింక్ రాల్ఫ్ విగమ్ లో లేదు, ఆ క్రాస్ లూప్ రెఫరెన్స్. ఐ సీ. ఇన్ఫాక్ట్ ఐ థింక్ అది టీమ్ ఏజెంట్ టీమ్స్ వీటిలో క్లాడ్ ఉంది అని చెప్పాడు కానీ ఇన్ ప్రాక్టీస్ ఐ నెవర్ సా ఇట్ వర్కింగ్ యాక్చువల్లీ, బికాస్ దిస్ టీమ్ లీడ్ ఏజెంట్ ఇవన్నీ దీస్ ఆర్ లైక్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇన్ థియరీ, బట్ వెన్ యూ యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ దే నెవర్ వర్క్. అది ఆలోచించుకుంటేనే 3 months క్రితం టీమ్స్ గురించి ఎంత ఎక్సైట్ అయ్యాం అనేది ఇప్పుడు ఆలోచించుకుంటే ఏంది అసలు ఆ టీమ్స్ అనేది ఎవడు వాడట్లేదు, ఆ ఏజెంట్స్ ఫార్మ్స్ అనేది కానీ. Exactly. In fact, I was telling you on WhatsApp the other day, I kind of got rid of all this multi-orchestration magic. Right now, I have a very simple a task list with a while loop, which essentially picks a task, runs it, and in one single loop. Because I don't want to work on parallel Git work trees. I don't want to do all this fancy stuff. Keep it super simple, keep it very one task at a time and go for it ante. ఇంకొకటి ఏమైందంటే నువ్వు గిట్ వర్క్ ట్రీస్ అంటే గుర్తొచ్చింది, వీళ్ళు లాస్ట్ 1 month లో లుక్స్ లైక్ దే పోస్టెడ్ క్వైట్ ఎ బిట్ ఆన్ గిట్ వర్క్ ఫ్లోస్ అనుకుంటా. ఐ కెన్ క్లియర్లీ సీ దట్ డిఫరెన్స్. ఇప్పుడు నేను ఒక 5 డిఫరెంట్, ఇప్పుడు గిట్ వర్క్ ట్రీస్ అవసరం లేదు, నువ్వు లిటరల్ గా 5 డిఫరెంట్ వర్క్ స్ట్రీమ్స్ ని ఒక బ్రాంచ్ లో వర్క్ చేసేసి నాకు ఆ 5 డిఫరెంట్ పిఆర్స్ క్రియేట్ చేయి, 5 డిఫరెంట్ థింగ్స్ కంటే బ్యూటిఫుల్ గా చేస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ. Even Opus 2, ఈవెన్ ఓపస్ 2, బట్ కోడెక్స్ అయితే ఇంకా అసలు అల్టిమేట్. నేను అంటే 5 చేయలే కానీ నేను 3 డిఫరెంట్ వర్క్ స్ట్రీమ్స్ ని ఒకే బ్రాంచ్ లో చేస్తాను, చేసి ఇప్పుడు నువ్వు నాకు 3 పుల్ రిక్వెస్ట్ చేయి 3 కంటే వెళ్ళి అది నీట్ గా చేసుకొని వెనక్కి వస్తుంది. Interesting. Yeah, I think I'm definitely see. I think it's no more needed, unnecessary distraction అన్నమాట. Yeah, 100%. I think, but I think this brings it to one of the things which we realized sooner or later is like, yes, it is doing the single mana e focus task chestund gani, but the longer even if the long running tasks should still be focused on the same task. It cannot do disparate tasks across domains and do this. And I think I kind of gave up on the dream. You have to be very oriented in, like, if you're hopping from one context to other context, don't assume it will do data analysis to implementation to experimentation. It cannot do. I completely gave up on that part of it. I mean, it might be అంటే చేస్తుందేమో కానీ అంత నీట్ గా చేయదు, లైక్ అంత హ్యాప్హజార్డ్ గా ఉంటది. ఇట్స్ మచ్ బెటర్ నువ్వు అన్నట్లు దానికి ఆ క్లియర్ కాంటెక్స్ట్ బౌండరీస్ డ్రా చేసేసి ఇది ఎన్ని రోజులైనా చేసుకో, ఇదంటే బాగా చేసుకుంటది అది. Exactly. So that brings us to the current hype meter of mythosa ఏదో మొత్తానికి ఇట్స్ టోటల్ మిథికల్ mythological బాహుబలి ఆఫ్ క్లౌడ్ కదా. కానీ బిఫోర్ దట్ మనం ఇది ద క్లౌడ్ ఈ లాస్ట్ 1 month లో ఎంత యూసేజ్ పీక్ అయింది, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, హౌ అది ఒకటి మాట్లాడుకో. లైక్ దట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇస్ వాళ్ళు అంటే ద అవుట్కమ్ దే వర్ టెల్లింగ్ ఇస్ మాకు $10 billion ARR యాడ్ అయింది లాస్ట్ 1 month లో అన్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతుందంటే, 1, క్లాడ్ అమౌంట్ ఆఫ్ థింకింగ్ ని వాడు కంప్లీట్లీ కండెన్స్ చేసి పడేస్తాడు. He started
మీటరింగ్ అనేది కూడా కంప్లీట్లీ మార్చేశాడు. పీకార్ మీటరింగ్ అని, Hmm. ఆఫ్ కార్ మీటరింగ్ అని మార్చాడు. థర్డ్, హి స్టాప్ షోయింగ్ ఏం చేస్తున్నది ఇంటర్నల్లీ అనేది చాలా తగ్గించేశాడు. నేనేదో ఒక 24 టూల్ యూసెస్ చేసేసి నీకు ఈ ఆన్సర్ ఇచ్చాను అంటున్నాడు కానీ ఆ 24 టూల్ యూసెస్ అనేది చాలా తక్కువ చూపెడుతున్నాడు అనమాట ఎగ్జాక్ట్ గా. సో Yeah. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఇందులో ఒక కెలామిటీ ఏంటంటే పాపం ఈ మ్యాక్స్ అండ్ ప్రో యూజర్స్ వీళ్ళు కట్టిన ముష్టి $100 $200 కి వావ్ మేము ఇంత కట్టాం అంత కట్టాం అంటే అరే మీరు కట్టే ముష్టి పావలాకి వాళ్ళ బిచ్చగాళ్ళ లెక్క ట్రీట్ చేస్తున్నారు వాళ్ళనైతే. మ్యాక్స్ అండ్ ప్రొవిజర్స్ నథింగ్ ఇంకా అసలు ఏపీఐ కి ఉంటే తప్పితే పట్టించుకున్న స్టైల్లో తయారైంది. యా బట్ కంటిన్యూ ఆన్ టు మిథోస్, బట్ ఐ వాంటెడ్ టు సెట్ అప్ దట్ కాంటెక్స్ట్. No, బట్ ఐ థింక్ ఏ కీ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ నేను ఇందులో ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ద ఫ్యాక్ట్ దట్ బోరిస్ అండ్ అదర్స్ వెన్ దే వర్ లాంచింగ్ ఈ క్లౌడ్ కోడ్ అండ్ ఆల్ don't try to pick the models, don't cheap on models, pick the best model, use the most context window, it is the best option and veele cheppi. Now internally they're kind of swapping it to Haiku or swapping it to Sonnet for most of the processing task is like complete, because I think what this shows evidently is like people even who are working on this don't actually have a clear mental model on how things actually work, because nobody is able to, because nuvu cloud code ivanni evangelize chese neeke what is the right usage pattern and right advocacy ani teliyadu kada, and now they are saying like they are launched this execution loop with Haiku and Opus as so essentially Opus is like a side review agent, which is essentially I am doing where Opus is the execution and GPT 5.4 as like a review agent. అదే వీళ్ళు ఏంటంటే మన పొలిటీషియన్స్ మార్చినట్టు వాళ్ళ యూస్ ని బట్టి మార్చుకుంటా ఉంటారు వెళ్ళేసి. Exactly. And and I think this all brings down to now that launch they kind of announced Mythos, and then they said it is so powerful, it's so crazy that we won't even launch it until it is fully vetted. First of all, at multiple levels I'm unable to process this. Yeah, continue. No, I mean the main thing is okay, నువ్వు ఇది ఏంటంటే బట్ ఇది ఎలా ఉందంటే మొన్న ఎవరు చెప్పారు ఏదర్ స్టీఫెన్ సినాఫ్స్కీ ఆర్ బెన్ థామ్సన్ మన పులి మేక కథలాగా పిల్లాడు అరే పులొస్తుంది అంటాడు. ఈ డారియో ఐ థింక్ ఫ్రమ్ GPT-2 హీస్ సేయింగ్ దట్ ద టైగర్ ఇస్ కమింగ్, బట్ ఇప్పుడు ఎప్పుడు పులొస్తుందో తెలియదో కానీ బట్ నోబడీ ఎవ్రీబడి స్టాప్ బిలీవింగ్ హిమ్ రైట్ నౌ. జనాలి డారియో ఒక ప్లే బుక్ తెచ్చుకున్నాడు ఓపెన్ AI నుండి. GPT-2 అప్పుడు కూడా ఇట్స్ సో డేంజరస్ దట్ వి కెనాట్ రిలీజ్ ఇట్ టు ద వరల్డ్. మైథోస్ వచ్చాక కూడా అదే అంటున్నాడు. అండ్ దెన్ లైక్ పీపుల్ స్టార్టెడ్ డిగ్గింగ్ కదా అసలు ఏం చేసింది మైథోస్, దీనికి వీళ్ళు ఎంత కంప్యూట్ బడ్జెట్ ఇచ్చారు, లూప్స్ ఏం పెట్టారు, దాని వల్ల వచ్చిన అవుట్కమ్. ఆబ్వియస్లీ సేమ్ థింగ్ నువ్వు GPT 5.4 కాదు పెన్ 3.5 ఇచ్చినా తెస్తుంది అనేది కదా జనాలు ఇది. Yeah, exactly. I think so. The real question is like how much of it is like there are multiple aspects to it. Like first of all, whether they are like intellectually dishonest, like at a high. Are they really intellectually dishonest? I don't think like they core it. They're not intellectual. They're like zealots and very people believe in the safetyism, but they're not like intellectually dishonest. Like they had some points. Then the question is like, is it like a facade for the growing demand, like because they cannot actually serve this model in realistic traffic? That is the thing. Third is they're purely incompetent. That's also not the case. I think it's a kind of a weird mix of this demand going crazy and their zealot, like their safety thing going out of bounds here. Demand going crazy. I think marketing కూడా ఉందనుకుంటాను to some extent. Marketing ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అంటే వన్ ఆఫ్ ద థింగ్స్ ఆన్ ద సైడ్ మనం స్పడ్ గురించి మాట్లాడుకోలేదు కదా. ఓపెన్ AI స్పడ్ కూడా చాలా బాగుంది అనేది ఇంటర్నల్ టాక్ అట్ దిస్ పాయింట్. దిస్ ఈస్ ఎ కంప్లీట్లీ న్యూ ఆర్కిటెక్చర్. దే హ్యావెంట్ ట్రై కొత్త ఆర్కిటెక్చర్ ని వాళ్ళు GPT-4 దాకా తర్వాత ఇదే ఫస్ట్ టైం అని. ఇప్పటిదాకా GPT-4 ని ఇటు తిప్పి అటు తిప్పి కొంచెం పెద్ద చేసి చిన్న చేసి మోడల్స్ రిలీజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఫండమెంటలీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ట్రైన్డ్ ఆన్ 100K GPU క్లస్టర్ అనేది ఇంటర్నల్ టాక్ దీని గురించి. సో వీళ్ళు ఏంటంటే ఆ హైప్ ని తగ్గించడానికి వీళ్ళ ఓన్ హైప్ ని క్రియేట్ చేస్తున్నారా, వీళ్ళ ఓన్ మార్కెటింగ్ క్రియేట్ చేస్తున్నారా అనేది కూడా ఇంకొకటి ఉంది. అండ్ స్పడ్ ఫ్రమ్ ఆల్ ఐ హియర్ అండ్ సీ చాలా బాగుందని.
GPT 5.4 బాగుంది అనుకుంటే స్పడ్ ఇంకా అంతకన్నా బాగుందంట. సో దే హ్యావ్ టు కౌంటర్ దట్, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మొమెంటమ్ బిహైండ్ దట్ కదా. Yeah, exactly. I think right now, my thing is whether irrespective of the fine print of Mythos versus Spud, whether Anthropic reached escape velocity in terms of enterprise adoption kada, because the data, the valuation, the revenue, everything is showing like this crazy curve where it is essentially going all in. And whether the question is like, is it a reversible trend? And because in this AI competition, we can never say anybody is a final winner kada, and everything is changing. Escape velocity, that's another ఇది ఇంత వెరీ సైడ్ టాపిక్ లే, కానీ వేరే ఓపెన్ అయ్యాక కస్టమర్ అక్విజిషన్ లో ఎస్కేప్ వెలాసిటీ వచ్చినప్పుడు ఆంథ్రాపిక్ వచ్చేసి దే ఆర్ అగైన్ డైవర్టింగ్ దెమ్ ఆన్ టువర్డ్స్ ఎంటర్ప్రైజ్ అనేది. ఐ డోంట్ థింక్ ఎస్కేప్ వెలాసిటీ అనేది ఏముండదండి నాకు తెలిసి ఎంటర్ప్రైజ్ లో. ఎంటర్ప్రైజెస్ లిటరలీ ఏది బాగుంటుంది ఏది చీప్గా ఉంటే అది కదా, లైక్ Exactly. వెళ్తే మూడో దానికి వెళ్తారు జనాలు. But I think one thing which in this whole thing, one thing which is conspicuously absent is that OpenAI doesn't have any issues with the demand. Like they're able to serve, they're not throttling. And I think one of the things which Sam Altman and co did is like they overbuild the capacity, and also they're diverting all the capacity. I think at least on the capacity front, Claude is like scrambling tooth and nail to eke out every single megawatt, but this one is a different level, Codex. Yeah, and one other thing, వీళ్ళు కోడెక్స్ దర్ హార్డ్వేర్ ప్లాన్ కూడా చాలా బాగుంది కదా. ఐ డోంట్ నో ఇఫ్ యూస్ ద ఫాస్ట్ కోడెక్స్, వాళ్ళు సెర్వర్లెస్ చిప్ మీద యూస్ చేసి అట్లీస్ట్ ఇంటర్నల్లీ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే 2000 టోకెన్స్ పర్ సెకండ్ వస్తుందని. ఇంట్రెస్టింగ్. ఆ ఫాస్ట్ కోడెక్స్ 5.4 వాడు, నీకు ఆ ఫీలింగ్ అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. సో అండ్ మీ మెటాకే వస్తున్నారంట కదా సమ్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూటివ్స్ దట్ బిల్ట్ స్టార్ గేట్. సో ప్లానింగ్ వాస్ గుడ్ ఓవరాల్. బట్ నువ్వు అన్నట్లు కోడెక్స్ కి ఇప్పుడు బ్యాక్ టైల్ విండ్స్ ఉండేసరికి లిటరలీ వాళ్ళు ఎవడు జీపీయూ ఇచ్చినా మేము తీసుకుంటాం స్టైల్లో తయారైంది. ఆ జీపీయూ మార్కెట్ లో నీకు ఇప్పుడు అసలు ఒక H100 కూడా దొరకదు. Exactly. Yeah, but yeah, I think it's going to be pretty interesting next few weeks. I mean, months kuda kada, next few weeks kada, because Spud will be out, and whether Mythos will be even out or not, we don't know. Yeah, that's going to be fun. And ఇటన్నిటి మధ్యలో డెమిస్ seems to be grumpy కదా. రీసెంట్ ఇంటర్వ్యూ చూసావా డెమిస్ ది? నేను బిల్డ్ చేసుకుంటా ఉంటే వీళ్ళు వచ్చి చాట్ ఇంటర్ఫేస్ అని చెప్పి నన్ను డైవర్ట్ చేశారని గ్రంపీగా తయారయ్యారు. But the point is like everybody agrees that GPT 3.1 is pre-training wise and architecture wise is almost as good as 5.4 and Spud and everything. But their post-training and RL is so shit that nobody, and their harnesses and product wrapping is completely subpar kada. Yeah. Now we'll see. అదే జెమినై కానీ దట్ పార్ట్ ప్రొడక్ట్ సైడ్ ఎప్పుడు వాళ్ళకి అదే కదా గూగుల్ కి ప్రాబ్లం. ఆ ప్రొడక్ట్ సైడ్ ఫిగర్ అవుట్ చేస్తే మళ్ళీ దే క్యాన్. బట్ యా విల్ సీ. But yeah, it's interesting time again. We will see in a week where we will land. ఎక్కడ ఎండ్ అవుద్దో చూద్దాం. Okay, bye. Good night.